త్యాగాన్ని ధ్యానిద్దాం. మహోన్నతుడైన తండ్రి, ప్రేమాసర్గనేశ్వ ప్రభా, కొద్దిసేపు మీ సన్నిధిలో మీ త్యాగాన్ని ధ్యానిస్తులుగా కృప చూపించండి. నడిపింపదచ్చిన పడుతున్న అపవాదని సరిక్తులను కాల్చండి. మీ పాదాలతో అపవాదని పాదాలు అనగదొక్కండి ప్రభా. మేమందరం మీ పిల్లలం ప్రభా. మీ త్యాగం చేత రక్షించబడిన పిల్లలం. మీ కృప చేత, మీ కనికరం చేత మీ సన్నిధిలో కూర్చున్నాం. వ్రతయోగ్యత లేదు, ఇంతకాలం నిర్లక్ష్యం చేసి పాపం చేశాం ప్రభా. త్యాగాన్ని గొప్పగా చూడలేకపోయాం, ధ్యానించలేకపోయాం, ప్రకటించలేకపోయాం. మా పాపాన్ని క్షమించి ఈరోజు ఒక కోణాన్ని ధ్యానించడానికి కృప చూపించమని, నేర్చుకోవడానికి సహాయం చేయమని, కార్యం జరిగించమని, నడిపింపు దయచేయమని. ఆమేన్. ప్రధాన పిల్లరా, దయచేసి ఏది ఉత్తమమో, ఏది శ్రేష్టమైందో, ఏది బలమైందో గుర్తించండి. అవివేకుల వలె ఉండద్దు. నువ్వు త్యాగానికి పెద్ద పీట వేస్తే, త్యాగాన్ని గొప్పగా చూస్తే, త్యాగాన్ని ధ్యానిస్తే, త్యాగాన్ని గుర్తిస్తే నీ మనస్సు, పద్ధతి, విధానం, భక్తి అన్నీ మారిపోతాయండి. ఎందుకు నేటి క్రైస్తవం ఇలా ఉంది అంటే, దేవుని త్యాగాన్ని పక్కన పెట్టేశారు, మర్చిపోయారు, అసలు గుర్తించలేదు, ధ్యానించలేదు. కాబట్టే నేటి క్రైస్తవ్యం రోజు రోజుకి దిగజారిపోతూ భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతుందండి. ఎందుకు? దేవుని పిల్లలు అహంకారులుగా, గర్వాంధులు. ఎవరు? దేవుని పిల్లలు త్యాగాన్ని పక్కన పెట్టారు కాబట్టి, మర్చిపోయారు కాబట్టి, స్తుతించలేదు కాబట్టి, ధ్యానించలేదు కాబట్టి. మన హృదయాలు దేవుని త్యాగంతో నిండిపోవాలి. మన మనస్సు దేవుని త్యాగంతో నిండిపోవాలి. మన హృదయం అనే పలక మీద మనం త్యాగాన్ని రాసుకోవాలి. మనం ఎదుటి వ్యక్తి కోసం 3 రకాలుగా త్యాగం చేస్తే, ఒక రకమే మాట్లాడితే కోపం వస్తే, బాధ వస్తుంది మనకి. 3 సార్లు సహాయం చేస్తే, ఒకసారి చేసావంటే నీకు ఎలా ఉంటుంది? సేమ్ దేవుని కూడా అంతే. మనం అన్ని కోణాలు దేవుళ్ళలో, మన తండ్రి మన కోసం ఎన్ని కోణాల్లో త్యాగం చేశారు, ఎంతగా చేశారు, ఎన్ని రకాలుగా, ఎంతకాలం చేశారు, ఆ పూర్తి వివరణ మనకు తెలిసి ఉండాలి. ఎందుకంటే ఆయనకి మనసు ఉంది, మనకి మనసు ఉంది. తండ్రి తన కుమారుడు చదివించడం కోసం 3 వస్తువులు అమ్మేశాడు అనుకో. కొడుకొచ్చి, మా నాన్న ఒక వస్తువు అమ్మేశాడంటే, ఒరే పళ్ళు రాలిపోతాయి, 3 వస్తువులు అమ్మేశాడు. సింపుల్ గా మనం ఊరుకోము, మన మనస్సు ఊరుకోదు. సర్లే ఏదో చెప్పాడు కదా అనుకుంటాం, వెంటనే సరి చేస్తాం, వెంటనే కోప్పడతాం. 3 వస్తువులు అమ్మితే 3 చెప్పాలి కోరుకుంటుంది మన మనస్సు. ఇప్పుడు మన తండ్రి కోరుకుంటున్నారు, నా బిడ్డలు, నా పిల్లలు, నేను రక్తమిచ్చి కొనుక్కున్న నా పిల్లలు నా త్యాగాన్ని అన్ని కోణాల్లో గుర్తించాలి. నా పిల్లలు, ఆయన ఆశించడంలో న్యాయం ఉంది, ఆయన కోరుకోవడంలో న్యాయం ఉంది. ఆయన తండ్రిగా నా పిల్లల కోసం నేను ఎంత చేశానో ప్రతి వాళ్ళు మాట్లాడుకోవాలి. నా తండ్రి నా కోసం ఈ కోణం కూడా చేశారు, ఈ కోణంలో చేశారు, ఈ కోణంలో చేశారు, ఇంతగా చేశారు, ఇన్ని రోజులు చేశారు, ఇన్ని సంవత్సరాలు చేశారని ఆయన ఎదురు చూస్తున్నారు. మనం గుర్తించాలని ఎదురు చూస్తున్నారు, మనం మాట్లాడుకోవాలని ఎదురు చూస్తున్నారు, మనం గ్రహించాలని మన తండ్రి ఎదురు చూస్తున్నారు. ఈ విషయంలో మనం ఫెయిల్ అయిపోయాం. ఎన్ని కోణాల్లో చేశారో ప్రపంచానికి తెలియదు, ప్రాణం పెట్టారంతే. త్యాగంలో కొన్ని కోణాలు చెప్పినప్పుడు కొత్తగా ఉంటది ప్రజలకి. ఏంటి ఇలా చేశారా? బైబిల్లో ఉంది, కొత్తగా ఏం కాదు. సంవత్సరాల నుంచి మన చేతుల్లో బైబిల్ ఉంది. ఆసేది, తపనేది, ఆరాటమేది, నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. ఇంకెంత చేశారు నా తండ్రి నా కోసం, ఎన్ని కోణాల్లో చేశారు, ఇంకా తెలుసుకోవాలి. ప్రభువా నా హృదయాన్ని తెరవండి. దావీదు అంటే ఎందుకు ఇష్టం? దావీదు అడుగుతున్నాడు ప్రాణం పెట్టక ముందు, అప్పుడే దావీదు నా హృదయాన్ని తెరవండి, నా మనోనేత్రాలు తెరవండి, నేను ధర్మశాస్త్రాన్ని తెలుసుకోవాలి. ధర్మశాస్త్రాన్ని తెలుసుకుంటానికే దావీదు ఎగబడితే రక్తపు ముద్దగా మారిపోయారు నీ కోసం. ఆయన ఎంతగా ఎగబడాలి. ఎప్పుడైనా మనలో ఆశ ఎప్పుడన్నా ఉందా? అలాంటి ఆలోచన వచ్చిందా? ఇంకా నా దేవుని త్యాగాన్ని తెలుసుకోవాలి. ఎందుకు పౌలు ప్రపంచానికి మాదిరయ్యాడు తెలుసా? ఒక హంతకుడు, ఒక చెడిపోయిన కూనికోరండి. క్రీస్తు పునరుద్ధానం కోసం నేను ఇంకా తెలుసుకోవాలని. ఆ పౌలు ఆశ కొత్తగా ఉంటది. హ్యాపీగా దేవుడు పిలుచుకున్నారు, సేవ చేయించుకుంటున్నారు, దెయ్యాలు వెళ్ళగొట్టే వరం ఉంది, స్వస్థత వరం ఉంది, పెద్ద పెద్ద వరాలు ఉన్నాయి పౌలుకి, దర్శనాలున్నాయి. కానీ అంటున్నాడు ఇలా కాదు, ఇంకా 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 నాకు తెలియాలి, ఇంకా నా దేవుడి గురించి తెలియాలి, నా యేసయ్య గురించి తెలియాలి, నా క్రీస్తు గురించి తెలియాలి, నా రక్షకుడి గురించి తెలియాలని తహతహలాడుతున్నాడు. పాత నిబంధనలో దావీదు కనబడతాడు, కొత్త నిబంధనలో పౌలు. ఎందుకని పత్రికలు రాయించారు? పేతురుకు వచ్చగా
పౌలు దేవుని త్యాగానికి పెద్దపీట వేశాడు. పౌలు దేవుని త్యాగాన్ని గొప్పగా చూశాడు. ఇంకా ఇంకా ఆయన యొక్క త్యాగం తెలియటం కోసం నేను ఇంకా శ్రమలు పడతాను. కొన్ని పదాలు భలే వాడతాడండి. ఇప్పుడు గుర్తొస్తుండే చాలా ఆశ్చర్యంగా ఉంది పౌలు గురించి. మనలాంటి మనిషే, మనలాగానే రక్షించబడ్డాడు. కానీ పౌలు ఆశ ఏంటో తెలుసా? ఇంకా నేను తెలుసుకోవాలి దేవుడి గురించి, ఇంకా త్యాగం తెలుసుకోవాలి, దేవుని ప్రేమ లోతేంటో నాకు తెలుసుకోవాలి. ఇది నీకు తప్పుడు పని చేయాలి, క్రైస్తవ్యంలో ఉండి పాప పనులు చేయాలి, దేవుని బిడ్డగా చలామణి అవుతూ తప్పుడు బతుకు బతకాలి. నీ బతుకది. పౌలుకి నీకు ఎంత తేడా చూడండి. పేరు సంపాదించుకోవాలి, అందరిలో గొప్ప వాళ్ళు అయిపోవాలి. అప్పుడు అంతే, ఇప్పుడు అంతే. ఏ అంటేనే మారింది. నువ్వు ఒకసారి ఆలోచించండి. పౌలు దేవుడు హృదయాన్ని ఎలా గెలుచుకున్నాడంటే, ఇంకా నేను తెలుసుకోవాలి దేవుడి గురించి. దేవుడంట పరలోకం నుంచి వెతుకుతూ ఉంటారంట. భూమి మీద అందరిని ఇలా చూస్తూ, ఎవడైనా నన్ను వెతుకుతాడేమో, నా గురించి ఆలోచిస్తాడేమో, నా త్యాగాన్ని ఎవరైనా గుర్తిస్తారేమో, గ్రహిస్తారేమో, అడుగుతారేమో. ప్రభువా, నాకు అర్థం కావట్లేదయ్యా, మీ త్యాగం నాకు అందట్లేదు ప్రభువా, నా హృదయాన్ని తెరవండి ప్రభువా, నా మనోనేత్రాలు తెరవండి ప్రభువా, నన్ను ఇంకా ముందుకు తీసుకెళ్ళండి ప్రభువా, ఇంకా బాగా అర్థం అవ్వాలి ప్రభువా. ఒక్కడే అడుగుతారేమో అని దేవుడు ఎదురు చూస్తున్నారు. తల్లిదండ్రులు పక్కన కూర్చుని, పిల్లలు నాన్న చెప్పు నాన్న, ఇంకేం చేసావు నా కోసం, అమ్మా నువ్వు ఎంత కష్టపడ్డావు నన్ను చదివించడం కోసం, ఈరోజు నేను ప్రయోజకుడు అవడానికి నువ్వేం చేసావమ్మా, నువ్వు ఎంత చేసావు చెప్పు నాన్న, నువ్వు చెప్పు నాన్న. నువ్వు ఎటుపోతే నాకెందుకే, నాకు ఆస్తి ఇచ్చి, నువ్వేం చేస్తే నాకెందుకు, నాకు రావాల్సిన నాకు వచ్చేస్తే చాలు. అది అసలు ప్రేమేనా, బంధమేనా? దేవుని పిల్లరా, మన తండ్రి మనల్ని ఎంత ప్రేమిస్తున్నారు తెలుసా? అణువణువున ప్రేమిస్తూ ఎప్పుడూ అయిన గాయాన్ని కూడా కడతారండి మనకి దేవుడు. ఎప్పుడో హృదయవాంఛలు కూడా తీరుస్తారండి. మన జీవితం అంతా ఆయన తండ్రి హృదయంలో ఉంది. నా బిడ్డ ఒకప్పుడు బాధపడ్డాడు, ఒకప్పుడు ఈ అవసరంతో బాధపడ్డాడు. ఆయన మనల్ని అణువణువున ప్రేమిస్తున్నారు. పాపి అయిన మనల్ని అన్ని కోణాల్లో ప్రేమిస్తున్నారు. మరి పరిశుద్ధుడైన తండ్రిని మనం ఎన్ని కోణాల్లో ప్రేమించాలి, ఎన్ని కోణాల్లో ఆయన గురించి తెలుసుకోవట్లా. ఆయనేమో మనం ఒకప్పుడు ఎంత బాధపడ్డామో, ఒకప్పుడు ఎంత ఏడ్చామో, ఒంటరిగా ఉన్నప్పుడు ఎంతగా అవన్నీ ఆయనకు తెలుసు. అది గుర్తు చేస్తా ఉంటుంది. ఒకప్పుడు ఇంత బాధపడ్డావు నాన్న, నువ్వు ఒంటరిగా ఉన్నావు, ఒకప్పుడు నీకు విజయం లేదు నాన్న. అది ఆయన తండ్రి ప్రేమ. ఈరోజు బిడ్డలుగా మన ప్రేమ ఏంటో తెలుసా? నువ్వు వెటుపోతే నాకేంటి ప్రభా, నువ్వేమైతే నాకేంటి, నువ్వు త్యాగం చేస్తే నాకేంటి, ఇప్పుడు మళ్ళీ సిలువెక్కు, నాకు కావాల్సిన నా కోరికలు తెచ్చుకుంటా. అది క్రైస్తవ్యం కాదు. ఇంకేం కోరికలు అనేది ఉండకూడదు భూమి మీద. లోకపరంగా ఒకటే కోరిక, దేవుడికి దగ్గర అవ్వాలి, దేవుని సంతోషపెట్టాలి, దేవుణ్ణి ప్రేమించాలి, దేవుణ్ణి ఆరాధించాలి, దేవుళ్ళో ఎదగాలి. ఇంతకు మించిన కోరికలు ఉంటే క్రైస్తవుడు కాదు. లేదంటే దేవుని రాజ్యం కట్టాలి, దేవుని ప్రజలకు ఉపయోగపడాలి. కాబట్టి ఎలాంటి భక్తి చేస్తున్నామో చూసుకో. నాశనకరమైన భక్తి చేస్తున్నాం. ఈరోజు కోణం ఏంటంటే, ఆయన తనను తాను రిక్తునిగా చేసుకున్నారనే వాక్యం స్పష్టంగా చెప్తుంది. రిక్తునిగా చేసుకున్నారంట. మహాదేవుడు, విశ్వ నిర్మాత అయిన దేవుడు, ఏకైక దేవుడు తనను తాను రిక్తునిగా చేసుకున్నారు. రిక్తునిగా చేసుకోవటం అంటే నథింగ్ చేసుకోవటం, ఎంటీ అయిపోవటం, ఇంకా ఆయనకంటూ ఏమీ లేకుండా. అరే ఒకప్పుడు బాగా బతికిన ఉంటారు, ఈరోజు ఏమీ లేవురా, రోడ్డు మీద ఉన్నట్రా, ఆస్తి లేదు, అంతస్తు లేదు, గౌరవం లేదు, పేరు లేదు, అనాథలాగా, అనామకుల్లాగా అన్ని కోల్పోయిన వ్యక్తిగా రిక్తుడైపోయాడ్రా, రిక్తుడుగా మారిపోయాడు. మన దేవుడు మన కోసం రిక్తునిగా చేసుకోవాల్సి వచ్చింది. మన పాపాల నిమిత్తం, మన శాపాల నిమిత్తం రిక్తునిగా. ఇది అర్థమైతే గాని ఆయన త్యాగం నీకు అర్థం కాదు. రిక్తునిగా చేసుకోవడం అంటే ఏమీ లేని వ్యక్తిగా, మహిమ లేనట్టు, శక్తి లేనట్టు, ఏమీ లేవు. ఇంకా ఎంత అంటే ప్రతి విషయంలో ఆధారపడాలి ఎవరొకరి మీద. మీరు చూసుకోండి, ఆయన వేరే వాళ్ళ ఇంట్లో ఉన్నారు, పోషించబడ్డారు. ఆయన సృష్టికర్త, కానీ మానవునిగా వచ్చినప్పుడు తల్లిదండ్రులు పోషిస్తేనే కదా పోషించబడేది. మీరు అలా ఆలోచిస్తే పేతురు దోనిస్తావా? కొంచెం నేను వాక్యం చెప్తాను. ఇంకా అన్ని విషయాలలో ఆహారం శిష్యులు తీసుకొచ్చారు మధ్యాహ్నం పూట. ఇంకా అన్ని విషయాలలో ఆయన రిక్తుడైపోయారు. అన్ని విషయాల్లో ఆధారపడుతున్నారు. నా కోసం ప్రార్థన చేయండి. నేను గెత్సెమనే తోటలోకి వెళ్తున్నాను, బయట ఉన్న శిష్యులకు చెప్తున్నారు,
నా కోసం ప్రార్థన చేయండి. ఇంకా అన్ని విషయాల్లో ఆయన చెయ్యి చాపారు. ఇదిగో నాకు ఇలా చెయ్యి, నా కోసం ఇలా చేసి పెట్టండి. అసలు అందట్లేదు, ఊహకి వర్ణన కుదరట్లేదు. దయచేసి ఆయన వైపు చూద్దాం. ప్రభా, మీరు నా కోసం రిక్తునిగా మారడం ఏంటి ప్రభా, రిక్తునిగా చేసుకోవడం, నథింగ్ అయిపోవడం ఏంటి ప్రభా, ఏమీ లేని వ్యక్తిగా సమస్తానికి ఆధారం మీరే కదయ్యా. ఆయన మన కొరకు రిక్తునిగా చేసుకుంటే మనకి ఈరోజు రక్షణ వచ్చింది. రిక్తునిగా చేసుకుంటేనే నథింగ్ అయిపోయారు. ఆయన మనకే చేజాపడం ఇష్టం ఉండదండి. మహాదేవుడు, విశ్వ నిర్మాత అయిన దేవుడు చేజాపి, పేతురు నీ దోనిస్తావా, నాకు వేరే వాళ్ళ ఆహారం తీసుకొచ్చి పెడితే తింటున్నారు ఆయన, వేరే వాళ్ళు దోనిస్తే ఆయన వాక్యం ప్రకటిస్తున్నారు, వేరే వాళ్ళ దోని మీద ఆయన తలగడ వాల్చి పడుకున్నారు. ఎక్కడ ఉండాల్సిన ఆయన ఎక్కడికి వచ్చారు? ఎవరి కోసం ఇదంతా? ఎవరి వల్ల ఇదంతా? ఎవరి వల్ల ఇలా జరిగింది? లోకంలో అంటారు, అరే వాళ్ళ తల్లిదండ్రులు రోడ్డు మీద పడిపోయారా పిల్లల వల్ల, పిల్లలు చేసిన అప్పుల వల్ల ఆస్తి అంతా అమ్మేసుకున్నారా. మన పాపమే కదా. నీ పాపం చాలా చిన్నగా అనిపిస్తుంది కదా నీకు, అందరూ చేసే పాపమే అనిపిస్తుంది కదా. నీ పాపం దేవుణ్ణి రిక్తునిగా మార్చేస్తుందండి. నీ పాపం, నా పాపం దేవుణ్ణి దాసుడిగా మార్చింది, రిక్తునిగా మార్చేసింది. ఆలోచించండి. దయచేసి అందరూ దయచేసి విలువైన సమయం, త్యాగాన్ని ధ్యానించే సమయం, గుర్తించే సమయం. ఎవరి కోసమైనా నువ్వు చేయి చెప్తావా? రోడ్డు మీద వాళ్ళ కోసం చేయి చెప్తావా? నువ్వు అడుకునే వాళ్ళ కోసం వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేయి చెప్తావు నువ్వు? నీ తండ్రి, నా తండ్రి అందరి దగ్గర చేయి చెప్పారండి. ఆయన రిక్తుడైపోయారండి, రిక్తునిగా మారిపోయారండి, తనను తానే చేసుకున్నారంట రిక్తునిగా. అలా చేసుకుంటే తప్ప మనకు రక్షణ రాదు, మనకు భాగ్యాలు రావు, ఆశీర్వాదం రాదు, పరలోకం రాదు మనకే. ఎలాంటి బ్రతుకు ప్రభా, ఎలాంటి స్థితిని నుంచి ఎలాంటి స్థితి దిగజార్చానయ్యా. లోకంలో ఎగ్జాంపుల్ కనెక్ట్ చేసుకోండి ప్రియదేవుని పిల్లరా. పిల్లలు చేసిన అప్పుల వల్ల ఆస్తులు కోల్పోతారు తల్లిదండ్రులు, కొంతమంది ఆరోగ్యం కోల్పోతారు పిల్లల పాపం వల్ల, పిల్లల తప్పుల వల్ల. సేమ్ మన పాపం వల్ల, మన తప్పిదం వల్ల, మన అవిధేయత వల్ల ఆయన రిక్తునిగా మారాల్సి వచ్చింది. ఎక్కడికి వెళ్ళినా ఆయన చేయి జాపడమే. ఎక్కడికి వెళ్ళినా చివరి దాకా ఆయన చేయి జాపినట్టే ఉందండి. తల వంచుకొని ఆయన బాప్తిసం పొందారండి. తలదించుకొని బాప్తిసం యోహాను దగ్గర బాప్తిసం పొందారు. రిక్తుడైపోయారు ఆయన. వేరే వాళ్ళ మీద ఆధారపడే అంతగా రిక్తునైపోయారు. ఒక్క మాటతో ఇంత అందమైన సృష్టి అంతా సృష్టించబడింది. కలుగునుగాక అంటే కోట్ల జీవరాశులు కలిగిపోయినాయండి. కలుగునుగాక అంటే ఎంత సృష్టి అంతా వచ్చేసిందండి. మహాదేవుడు, విశ్వ నిర్మాత, సృష్టికర్త అయిన దేవుడు వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేయాల్సిన పరిస్థితి. నా పాపాన్ని బట్టే ప్రభా మీరు రిక్తునిగా మారేద్దానని, నా దోషాన్ని బట్టే, నా అతిక్రమాలు బట్టే, నా విధేయతను బట్టే, లేకపోతే మీరు అసలు పరలోకం నుంచి భూమి మీదకి రావాల్సిన అవసరం ఉండేది కాదు ప్రభా. మీరు అసలు దాసునిగా మారాల్సిన అవసరం ఉండేది కాదు, రిక్తునిగా చేసుకోవాల్సిన అవసరం ఉండేది కాదు తండ్రి. కేవలం నా పాపం, నా దోషమే తండ్రి. నన్ను క్షమించండి ప్రభా. ఇన్ని సంవత్సరాలు త్యాగాన్ని గుర్తించలేదయ్యా, గ్రహించలేదయ్యా, గొప్పగా చూడలేదు, ప్రకటించలేదు తండ్రి. నీ పాపమే కనెక్ట్ చేసుకో త్యాగాన్ని. నాకు చాలిన దేవుడ మీరు, నా కోసమే మరణించారు. ఊహించుకుంటూ నేను పాడతాను, మీరు ఊహించుకొని కన్యలతో థ్యాంక్స్ చెప్పండి. నాకు చాలిన దేవుడ మీరు, నా కోసమే మరణించారు. నా శ్రమలలో నా ఆధారమా, నన్ను ఎడబాయని నా దైవమా. నా శ్రమలలో నా ఆధారమా, నన్ను ఎడబాయని నా దైవమా.
ఏ రీతిగా మీకు స్తుతింతును, ఏమిచ్చి మీ రుణము నే తీర్చగలను, ఏ రీతిగా మీకు స్తుతించను. నాకు చాలిన దేవుడ మీరు, నా కోసమే మరణించారు. నాకు చాలిన దేవుడ మీరు, నా కోసమే మరణించారు. వదకు సిద్ధమైన గొర్రె పిల్లవోలే మౌనివై నా పాప శిక్షనోర్చినారు. వదకు సిద్ధమైన గొర్రె పిల్లవోలే మౌనివై నా పాప శిక్షనోర్చినారు. అన్యాయపు తీర్పుతో దోషిగా మిమ్ము చేసిన, అన్యాయపు తీర్పుతో దోషిగా మిమ్ము చేసిన, చిరునవ్వుతో సిలువనే భరించినారయ్యా, చిరునవ్వుతో సిలువనే భరించినారయ్యా. ఏమిచ్చి మీ రుణము నే తీర్చగలను, ఏ రీతిగా మీకు స్తుతించను, ఏమిచ్చి మీ రుణము నే తీర్చగలను, ఏ రీతిగా మీకు స్తుతించను. నాకు చాలిన దేవుడ మీరు, నా కోసమే మరణించారు. నాకు చాలిన దేవుడ మీరు, ఎండిన భూమిలో లేత మొక్కవోలే నా శ్రమలను భరించి నలుగగొట్టబడితిరా. ఎండిన భూమిలో లేత మొక్కవోలే నా శ్రమలను భరించి నలుగగొట్టబడితిరా. సూదంటిరాలలో గొల్గతా దారిలో, సూదంటిరాలలో గొల్గతా దారిలో నడవలేక సుడివడి కూలినారయ్యా, నడవలేక సుడివడి కూలినారయ్యా. ఏమిచ్చి మీ రుణము నే తీర్చగలను, ఏ రీతిగా నీవు స్తుతించను, ఏమిచ్చి మీ రుణము నే తీర్చగలను, ఏ రీతిగా నీవు స్తుతించను. నాకు చాలిన దేవుడ మీరు, నా కోసమే మరణించారు. నాకు చాలిన దేవుడ మీరు, నా కోసమే మరణించారు. పడిపోవటం ఏంటో, రిక్తునిగా మారటం ఏంటో, దాసుని స్వరూపం దాల్చుకోవటం ఏంటో నా ఊహకు అందట్లేదు ప్రభు, నా మైండ్కి అందట్లేదు తండ్రి, నా పాప హృదయానికి అర్థం కావట్లేదు తండ్రి. ఒకటైతే నిజం, మీరు త్యాగం చేశారన్నది మాత్రం వాస్తవం తండ్రి. ఎందుకంటే నేను మీ బిడ్డగా మారాలంటే నీ త్యాగం ద్వారానే మారగలను తండ్రి. కానీ అది ఎంతగా చేశారో తెలియట్లేదు, ఎంత లోతుగా చేశారో నాకు అర్థం కావట్లేదు, నా పాప హృదయానికి అర్థం కావట్లేదు. నేనే కారణం ప్రభు, నా పాపమే కన్ను, నా దోషం
మీరు రిక్తునిగా మారడానికి నా పాపమే కారణం, మీరు దాసునిగా మారడానికి నా పాపమే కారణం, మనిషిగా మారడానికి నా పాపమే కారణం, అన్నిటికీ మీ త్యాగానికి నా పాపమే కారణం. నా వల్లే మీరు త్యాగం చేయాల్సి వచ్చింది ప్రభు. నేను పాపం చేసి ఉండకపోతే మీరు అన్ని శ్రమలు భరించేవాళ్ళు కాదు. నా పాపం వల్లే తండ్రి. నా దోషం ఎంత పెద్దదో అర్థమవుతుంది ప్రభు. నా పాపం ఎంత పెద్దదో అర్థమవుతుంది. నేనెంత ఘోర పాపినో అర్థమవుతుంది తండ్రి. నన్ను మార్చండి ప్రభు, నన్ను బాగు చేయండి అయ్యా. మీ త్యాగాన్ని ధ్యానించే మనసు ఉంది, లోతుగా ధ్యానించే మనసు ఉండి త్యాగాన్ని గొప్పగా చూస్తూ త్యాగానికి తగ్గట్లుగా నేను బ్రతకాలి ప్రభు. మీ త్యాగం నా యందు వేస్ట్ అవ్వకూడదు, ప్రతిఫలం రావాలి ప్రభు. మీరు నా కోసం మరణించారు, రక్తం చిందించారు, శ్రమల పాలైపోయారు. కాబట్టి నేను దీనుడుగా ఉండాలి, నేను చాలా తగ్గించుకొని బ్రతకాలి ప్రభు. పౌలు లాంటి మనసు నాకు కావాలి ప్రభు. పౌలు మీ త్యాగం గురించి ఇంకా తెలుసుకోవాలి, మీ ప్రేమ గురించి తెలుసుకోవాలి, ఇంకా 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 మీకు దగ్గర అవ్వాలని ఆశపడ్డాడయ్యా. అయ్యా నాకు కూడా పౌలు లాంటి మనసు, పౌలు లాంటి హృదయం దయచేయండి ప్రభు. ఇంకా మీ త్యాగాన్ని గొప్పగా చూడాలి, ప్రపంచానికి నేను వర్ణించాలి ప్రభు. నా తండ్రి త్యాగం ప్రపంచానికి చెప్పాలి నేను. ఎవరికి తెలియదు ప్రభు మీ త్యాగం. ఎన్ని కోణాల్లో త్యాగం చేశారని ఎవ్వరు పుస్తకం చూసి ఆశ్చర్యపోతాను. ఏంటి ఇన్ని కోణాల్లో త్యాగం చేశారా అంటే ఎంత ఏడ్చుంటారు ప్రభు. మీరు ఎంత దుఃఖపడి ఉంటారు. ఏంటి నా పిల్లలకి నా త్యాగం తెలీదా, నా పిల్లలకి నా త్యాగమే తెలీదా అని ఏడ్చుంటారయ్యా. చాలా పని ఉంది తండ్రి. నన్ను మార్చండి, నన్ను బాగు చేయండి, నన్ను సరి చేయండి తండ్రి. నేను మీ సేవ చేస్తాను, మీ పని చేస్తాను, ప్రపంచానికి బోధిస్తాను తండ్రి, ప్రకటిస్తాను. నా తండ్రిని కోసం ఎంత త్యాగం చేశారో తెలుసా? ప్రపంచ దేశాలకు చెప్పాలని ఉంది తండ్రి, ప్రపంచం అంతా చాటించాలని ఉంది తండ్రి. మీరు నన్ను ప్రేమిస్తున్నారయ్యా, చాలా ప్రేమిస్తున్నారు. నేను కూడా ప్రేమించాలనుకుంటున్నాను తండ్రి. మీరు నా కన్నీరు తుడిచారు ప్రభు. నేను కూడా మీ కన్నీరు తొడవాలని ఆశపడుతున్నాను. మీరు నా గాయాన్ని కట్టారు తండ్రి, నేను కూడా మీ గాయాన్ని కట్టాలనుకుంటున్నాను తండ్రి. నా హృదయ యోచనే జరిగించే పాపము, నా క్రియల దోషమే నడిపించే పతనముకై. నా హృదయ యోచనే జరిగించే పాపము, నా క్రియల దోషమే నడిపించే పతనముకై. ఏ మంచి ఉందని ప్రేమించినారయ్యా, ఏ మంచి ఉందని రక్షించినారయ్యా. నా ఘోర పాపముకై మరణించినారయ్యా, నా ఘోర పాపముకై మరణించినారయ్యా. ఉన్నత ప్రేమ చూపి రక్షించినారయ్యా, ఉన్నత ప్రేమ చూపి రక్షించినారయ్యా. నా మంచి యేసయ్యా, నా మంచి యేసయ్యా, నా కొరకు బలి అయిన ప్రేమ, బహుశ్రమలు భరించే ప్రేమ, నా కొరకు బలి అయిన ప్రేమ, బహుశ్రమలు భరించే ప్రేమ. మీ శిలువ త్యాగమే నా రక్షణాధారం, మీ
మీ రక్త ప్రోక్షణయే నా నిత్య ఐశ్వర్యం. మీ సిలువ త్యాగమే నా రక్షణాధార. అవునయ్య, మీ రక్త ప్రోక్షణయే నా నిత్య ఐశ్వర్యవంతుడిగా చేశారు కదయ్యా. మీ స్వరమే రెండు వేటి తండ్రి, అభిషేకం ఏంటి తండ్రి, ఆధిక్యతలేంటయ్యా, పాతాళానికి పంపించాల్సిన మీ సిలువ త్యాగమే నా రక్షణాధారం. మీ రక్త ప్రోక్షణయే నా నిత్య ఐశ్వర్యం. అవునయ్యా, పిచ్చిపడుతుంది తండ్రి. ఎక్కడుండాల్సి నేను ఎక్కడున్నాను తండ్రి, పాతాళంలో ఉండాల్సిన మీ సన్నిధిలో ఉండడం ఏంటయ్యా. అయ్యా, మీ ప్రజల మధ్యలో నేను ఉండడం ఏంటి తండ్రి. మీరు త్యాగం చేయటం ఏంటి, నేను ఆశీర్వదించబడటం ఏంటి? క్రీస్తు మన కొరకు శాపమై మనకు ఆశీర్వాదం ఇవ్వడిసలు ఆశీర్వాదం కోసం మీరు శాపం అవటమే. నాకు అందట్లేదు తండ్రి, నాకు పిచ్చిపడుతుంది. మీరు దెబ్బలు తిట్టవేంటి, నేను స్వస్థత పొందుకోవడం ఏంటయ్యా. మీ సిలువ త్యాగమే నా రక్షణాధారం. మీ రక్త ప్రోక్షణయే నా నిత్య ఐశ్వర్యం. మీ సిలువ త్యాగమే నా రక్షణాధారం. మీ రక్త ప్రోక్షణయే నా నిత్య ఐశ్వర్యం. అర్హతే లేని నాకై మరణించినారయ్యా. అర్హతే లేని నాకై మరణించినారయ్యా. మీ మరణ త్యాగమే బ్రతికించే యేసయ్యా. మీ మరణ త్యాగమే బ్రతికించే యేసయ్యా. ఏమిచ్చి మీ రుణం నే తీర్చగలనయ్యా. ఏమిచ్చి మీ రుణం నే తీర్చగలనయ్యా. ప్రాణాత్మదేహముతో స్తుతింతు యేసయ్యా. ప్రాణాత్మదేహముతో స్తుతింతు యేసయ్యా. ఘనపరతు యేసయ్యా. ఘనపరతు యేసయ్యా. ఘనపరతు యేసయ్యా. అప్పుడు దాకా దొంగతనాలు చేసి పరదేశకెళ్ళటం ఏంటి ప్రభువా? శిక్ష మీరు తీసుకోవడం ఏంటి? ఆశీర్వాదం
దొంగకూటం ఏంటయ్యా? ఏం అర్థం కావట్లేదు. మీ ప్రేమ అందట్లేదు, మీ త్యాగం అందట్లేదు. నా హృదయం చెడిపోయింది, నా హృదయం పాడైపోయింది, నా హృదయం భ్రష్టు పట్టేసింది, తుప్పు పట్టింది తండ్రి. నాకు అర్థం కావట్లేదు తండ్రి, నాకు తెలియట్లేదు తండ్రి. హృదయం అన్నిటికంటే ఘోరమైన వ్యాధి కలది, మోసకరమైనది వ్యాధి పట్టింది తండ్రి. హృదయానికి వ్యాధి వచ్చింది తండ్రి. నీ రక్తం చేత నా హృదయాన్ని బాగు చేయండి. మంచి హృదయం కావాలి నాకు. నా బంగారు తండ్రి త్యాగాన్ని గుర్తించాలి, ధ్యానించాలి, కన్నీళ్లతో తాకి చెప్పాలి, ప్రపంచానికి చెప్పాలి నా తండ్రి త్యాగాన్ని. మనుషుల్ని చంపేసినోడు, రక్తపాతం చూసినోడు ఎలా ప్రకటించాడయ్యా ప్రపంచానికి? పౌలు, మీరు కృప చూపించబట్టే కదా, హృదయాన్ని మార్చబట్టే కదా నాకు కూడా నూతన హృదయం కావాలి, నాకు కూడా కావాలి. నేను అడగకుండా నా జీవితంలో చాలా చేశారు ప్రభా. నేను అడగకుండా నేను ప్రాణం రక్షించారు, ప్రాణం పెట్టారు. నేను అడగలేదు, సేవకుడిగా మీరే నన్ను పిలుచుకున్నారు, అభిషేకం ఇచ్చారు, ఆధిక్యతలు ఇచ్చారు. ఈరోజు ఈ ఆశీర్వాదం నెత్తి మీద కొమ్మరించారు. నేను అడగకుండానే ఎన్నో ఇచ్చారయ్యా. అడుగుతున్నాను, నాకు మంచి హృదయం కావాలి. నా తండ్రిని, నా బంగారు తండ్రి, నా ముద్దుల తండ్రి, నా ప్రాణ ప్రియుడిని నేను ప్రకటించడానికి మంచి హృదయం కావాలి, గుర్తించడానికి మంచి హృదయం కావాలి. పాపపు హృదయం నాకు వద్దు. చంపేయండి, చంపేయండి, చంపేయండి. ఈ పాప హృదయం నాకు వద్దయ్యో. మీ త్యాగాన్ని గుర్తించలేని హృదయం నాకు వద్దు. మీ త్యాగాన్ని గొప్పగా చూడలేని నా హృదయం నాకు వద్దు. నేనొద్దు, నా హృదయం నాకు ఇంకా చాలు. ఎప్పుడో చచ్చిపోవాల్సిన వాడిని. 23 ఏళ్లకే సూసైడ్ చేసుకుని ఇక ముగించేసుకుందాం అనుకున్నాను ప్రభు. 23 ఏళ్ళకి చాలు. 46 ఏళ్ళు వచ్చినాయి, డబల్ బతికేశాను ప్రభు. చాలయ్యా, ఇంకేం లేదు ప్రభు. బ్రతకాలంటే ఇంకేం లేదు తండ్రి. చచ్చిపోవాలి, బ్రతికితే మీకు సాక్షిగా బ్రతకాలి, బ్రతికితే మీ సేవకుడిగా మంచిగా బ్రతకాలి, లేకపోతే చచ్చిపోవడం బెటర్ అయ్యే. అన్ని చూసాను తండ్రి. మీరిచ్చిన ఆనందం అనిపించా, మీరిచ్చిన మంచి ఆహార పదార్థాలు తింటారు, సుఖవంతమైన జీవితం ఈ భూమి మీద మీరిచ్చిన అన్ని అనుభవించాలి ప్రభు. ఇంకేం లేదు ప్రభు. 46 ఏళ్ళు నిండిపోయినాయి తండ్రి. అసహ్యమైన సేవ, దరిద్రమైన సేవ అంతా చేస్తాను ప్రభు. నాకు మంచి హృదయం ఉండయ్యా. నా బంగారు తండ్రి కాదు, నా ముద్దుల తండ్రి కాదు, నాకు మంచి హృదయం కావాలి. గొప్పగా నా తండ్రి త్యాగాన్ని చూడాలి, గొప్పగా వర్ణించాలి. ఈ భూమి మీద ఎవ్వరూ వర్ణించనంతగా నేను వర్ణించాలి. ఈ భూమి మీద ప్రపంచ దేశాల్లో నాలాగా ఎవరు వర్ణించకూడదు నా తండ్రి త్యాగాన్ని. నాకు కావాలి ఆ ధన్యత, నాకు కావాలి. నేను వర్ణించాలి, నా తండ్రి త్యాగాన్ని నేను ప్రకటించాలి. నా తండ్రి త్యాగం ద్వారా రక్షించబడ్డ నేను, ఆశీర్వదించబడ్డ నేను నోరు తెరిచి ప్రపంచ దేశాలకు చెప్పాలి. తమ్ముడా, చెల్లి, నా తండ్రి ఏం చేశారో తెలుసా? నా అక్క, మన తండ్రి మన కోసం ఏం చేశారో తెలుసా అని చెప్పాలని ఉంది తండ్రి. అదరిద్రుడిని అడుక్కునేవాడిని తండ్రి ఐశ్వర్యవంతుడిగా చేశారా తండ్రి?
శాపాలతో నిండిన నన్ను ఆశీర్వాదంతో నింపేశారా తండ్రి. ఛీ అని అందరూ అనేవాళ్ళు తండ్రి. ఇలాంటి వాడు పుట్టకూడదు అన్నారయ్యా. ఇలాంటి చెడిపోయినోడు ఎవరికి పుట్టకూడదు. ముట్టుకుంటానికి ఇష్టపడలే, ఒకప్పుడు చూడటానికి ఇష్టపడలేదు. ఈ రోజు అందరూ ఎగబడి నాతో మాట్లాడటానికి, చూడటానికి, చెయ్యి పెట్టి ప్రేయర్ చేయించుకుంటానికి. ఇదంతా మీ త్యాగమే తండ్రి, ఇదంతా మీ త్యాగ ప్రతిఫలమే తండ్రి. నేను కష్టపడింది ఏముంది, నేను చేసింది ఇందుట్లో ఏముందయ్యా? సమస్తం త్యాగం చేసేసారు. నా ఆశీర్వాదం కోసం శాపంగా మారారు, నన్ను ఐశ్వర్యవంతుడిగా చేయడం కోసం దరిద్రుడిగా మారారు, నాకు స్వస్థత ఇవ్వడం కోసం దెబ్బలు తిన్నారు, ఆ విమోచన కోసం రక్తం చిందించారు. ఇంకా నేను చేసిందే ఉంది ఇక్కడ. అయినా నీచంగా బ్రతుకుతున్నాను. నన్నన్నా చంపేయండి, అలా పాపానన్నా చంపేయండి. పాపాన్ని ఒప్పించింది మీరే, అన్ని మీరే. ఇంకా నేను చేసింది ఏముంది తండ్రి? అనుభవించేది నేను తప్ప అన్ని మీరే కదయ్యా త్యాగం చేసింది. నా బంగారు తండ్రి, నా ముద్దుల తండ్రి, లవ్ యూ సో మచ్ డాడీ, లవ్ యూ లవ్ యూ లవ్ యూ సో మచ్ డాడీ. నా బంగారం అయ్యా, నా ప్రాణ ప్రియుడయ్యా మీరు. నా హృదయం అంతా మీ త్యాగంతో నిండిపోవాలి తండ్రి. నా తలంపుల్లో మీ త్యాగం ఉండాలి, నా ఆలోచనలో మీ త్యాగం ఉండాలి అయ్యా. నేను ప్రకటించే అంతగా నన్ను సిద్ధపరచండి, నేను సిద్ధపడాలి అయ్యా. అయ్యా చాలా పని ఉంది భూమి మీద, చాలా మంది, కోట్ల మందికి తెలియదు, మీ త్యాగం తెలియదు. మీ సైనికుడానై నే పోరాడెదను, నా శక్తంతయు నా యుక్తంతయు మీకై వెచ్చింప సంసిద్ధుడను. నన్ను దీవించి పంపు ప్రభు, మీ సైనికుడానై నే పోరాడెదను డాడీ, నా శక్తంతయు అతి త్వరలో జనులెల్లరూ నిమ్మెరుగా నా కోరిక, ఒక మారు వారందరను మేము పొగడా చూడాలిగా. అతి త్వరలో జనులెల్లరూ మిమ్మెరుగా నా కోరిక, ఒక మారు వారందరును మేము పొగడా చూడాలిగా. రోజంతా మీ పాద చెంత నేనుండా నా కోరిక. కన్నతండ్రి అనేసయ్య ఇప్పటి వరకు మీ త్యాగాన్ని ధ్యానించుకుంటానికి కృప చూపించారు ప్రభువా, మీకే స్తోత్రం. పాపాన్ని ఒప్పుకుంటానికి కృప చూపించారు, మీ పాదాలకే స్తోత్రం. మీరు ఇచ్చిన ప్రతి కన్నీటి బొట్టును బట్టి, మీరు తాకి మాకు ఇచ్చిన ప్రతి కన్నీటి బొట్టును బట్టి మీ పాదాలకే కోటి స్తుతులు, కోటి ముద్దులు తండ్రి. సమస్త మహిమ మీ పాదాలకే చెల్లిస్తున్నాం తండ్రి. ఆమేన్.